నిన్న యాక్చువల్గా మేము మా ఫ్రెండ్ హైందు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని కలిసి ఈరోజు బేసిక్గా ఏంటంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ప్లేస్ విచిత. అక్కడ మళ్ళీ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి జూకి వెళ్తున్నాము. ఆల్రెడీ మా దగ్గర మేమే పెద్ద జూలో ఉన్నట్టుంటుంది. పెద్ద జూకి వెళ్ళి అక్కడున్న యానిమల్స్ అన్ని చూడబోతున్నాం. సో ఇట్స్ జూ డే. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ అన్నది చూపిస్తాను మీకు కూడా. అక్కడ ఏమైనా మంచి డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తే చూపిస్తాను. మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయి ఉంటారు. మేము వెళ్ళేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి జూకి. సో మేము ఇంటికి ఇంకొక గంటలు వెళ్ళిపోతాము. వెళ్తుంటే మధ్యలో గ్యాస్ స్టేషన్లో ఆగినాము. అడిగి దొరికినాయి. ఇదేంటి తెలుసా, ఇండియాలో మీకు ఐడియా ఉందో లేదో, చింతపండు స్పూన్స్ ఉండేవి సూపర్ ఉండే, ఊర్లలో దొరుకుతాయి. అవి ఇక్కడ దొరికినాయి. ఇప్పుడు మనం తినబోతున్నాం. ఇవి మా ఊరికి వెళ్తే నేను ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మరి తినేవి ఒకటి ఉన్నాయంటే, ఒకటి ఇది, ఇంకొకటి పుల్లారెడ్డి స్వీట్ అని ఉంటుంది. ఎంత బాగుంటుందో, మిస్ దట్ స్వీట్, చాలా బాగుంటుంది. అండ్ అది ఇట్లా హైదరాబాద్లో అట్లా ఉంటాయి కానీ మా ఊర్లో వచ్చేంత టేస్ట్ ఏడ రాదనిపిస్తుంది నాకు. ఎందుకు ఐ మిస్ మై విలేజ్ గాయ్స్, ఐ మిస్ మై విలేజ్. ఓకే, ఇది మరి ఇది యాక్చువల్ చాలా పెద్దగా ఉంది. అదే ఊర్లలో అయితే ఇది చిన్న స్పూన్ ఉంటుంది బేసిక్గా. నేను బాగుండదు అనుకున్నా కానీ కొంచెం టేస్ట్ అట్లనే ఉంది. వావ్, సేమ్ టేస్ట్. మీరు కూడా ఎక్కడ దొరుకుతాయో తెలియదు, ఇట్లాంటివి ఎప్పుడైనా దొరుకుతాయి పక్కా తీసుకోండి. గైస్, నేను తింటూ అలా వ్యూస్ని ఆస్వాదిస్తాను. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరెవరికైతే పాసిబిలిటీ ఉందో వెళ్ళి కొనుక్కొని తినండి. ఇది ఫర్ టుడే. Reunited with our guys. గైస్, మేము ఫైనల్లీ విచిత వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ అందరూ కూడా జిమ్కి వచ్చేసారు. జిమ్ అంటున్నాం. ఐఎమ్ సో ఫిట్నెస్ ఫ్రీక్, సారీ. జూ గైస్, జూ, జిమ్, నిద్రలేసి జిమ్, పడుకుంటే జిమ్, అట్లా. ఎనీవేస్, యా, చూపిస్తాం మీకు. చూపిస్తావేమో అనుకున్నా. ఇండియాలో అయితే మా ఇంటి పక్కనే ఉండేవి గైస్ మేకలు, గొర్రెలు, కోళ్ళు. ఈడ మాత్రం జూకి వచ్చి చూసుకోవాలి స్పెషల్గా. చూపిస్తాను. అసలు ఇట్లాంటి మేకలు ఎప్పుడు ఏం చూసుంటారా? ఈడుందారా ఒకటి అట్లా. గోట్ని కూడా జూకి వచ్చి చూసేది కష్టకాలం. ఆవు కూడా ఉంది ఇక్కడ. నాకు జూకి వచ్చినట్లేదు, మా ఊరికి పోయినట్టు. ఈరోజు అంతా మా ఊరు మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు. నిజంగా ఒంగోలుకి ఇస్తాను శశి. అది పాపం మన ఇండియాలో అయితే ఎంత మంచిగా ఉంటుంది, హెల్దీగా. Penguins are the cutest guys. బాగుంటాయి కానీ దే స్మెల్ సో బ్యాడ్. ఎందుకు మీరు స్నానాలు చేయరా గాయస్? చూడండి వాసన. మేము పాములు చూడడానికి వెళ్తున్నాం గాయస్. పాములు అంటే ఇట్లానే. అసలు చెట్టుకి దానికి తేడా ఉందని అడిగారు. అసలు అదే కదా వెనకాల ఎక్కడ కూడా. నేను అదే కాదు, నేను కింద చూస్తున్నా. ఇంకోటి ఉంది. అదే కదా, నేను కింద
మమ్మీ ద బెస్ట్ పార్ట్కి వచ్చినాం బర్డ్స్. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. ఫైండింగ్ ది మోలా దాని మీదనే పోతారు అందరూ. ఓకే ఓకే అదా రైట్ స్పాటెడ్ రివర్ రే. ఈ ఫిష్ మేము ఇంట్లో పెంచినాం చిన్నవి. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. సూరజ్ గైస్ నేను ఇప్పుడే ఫిష్ బ్యాంబూ షార్క్ని టచ్ చేశాను ఈ చేతితో. మీరు ఎవరు టచ్ చేయలేదేమో. నేను పొడుగున్నా అని చెప్పి నా స్కూల్లో అందరూ నాకు జిరాఫీతో ఎక్కించుకోండి గైస్. ఎంత క్యూట్ ఉన్నాయో. మీరు పొట్టిగుండి నన్ను జిరాఫ్ అనడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఫోన్లే క్యూట్ ఉంటాయి, నేను క్యూట్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. యా అట్లా తప్పు గాయస్. వాటిని తక్కువ వేస్తారో మమ్మల్ని తక్కువ వేస్తారో అర్థం కావట్లేదు. మీరు పొడవండి కావాలిస్తే, అంతేగాని పక్కన వాళ్ళని ఎక్కువ చేయకండి. సీరియస్ పీరియడ్. వీటిని భలే ఆడుకుంటాయి తేజ. ఇది యా నాకు ఇవి ఫేవరెట్ క్యూటీ. భలే ఆడుతాయి ఇవి అసలు. సూపర్ యాక్టివ్. వస్తుందా? వస్తుంది కూడా. టైగర్ ఉంది బాబులే. వచ్చినాం నీకోసం. అస్సలు ఆకలి మీద ఉంది అది, అందుకే అటు ఇటు తిరుగుతుంది కదా నాయుడు గారు. అవునా కదా, అది ఆకలి మీద ఉంది కాబట్టి కదా అట్లా తిరుగుతుంది. ఇంకా సగం దూరం పోలేదు. వీఆర్ ఆల్రెడీ టయర్డ్. ఆలోచిస్తున్నాడు సార్, ఏందో ఈడెందుకు వీళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని చూడడం ఏందో, మా ప్రైవసీ ఇన్వైట్ చేయడం ఏందో. దిస్ guy is already tired. మా ఫ్రెండ్స్ అందరు కూడా టైర్డ్ అయిపోయారు. నేను ఒక్కదాన్ని ఎనర్జెటిక్గా ఉన్నాను ఎందుకంటే ఐ గో టు జిమ్. దిస్ గైస్ డోంట్ గో టు జిమ్. జిమ్ వల్ల ఎంత ఫిట్గా ఉంటారని మీరు కూడా తెలుసుకోండి గైస్. వెళ్ళండి. ఇప్పుడు డిఫరెంట్ ప్యారెట్స్ వస్తాయి. యు గోనా సీ డిఫరెంట్ ప్యారెట్స్. ఓ మై గాడ్, లయన్ ఫైనలీ. వావ్. This guy is so lazy. లేవడు. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get. హాయ్ హాయ్ హాయ్
ప్యారెట్ గాయస్, ఒక ప్యారెట్ పెంచుకోవాలని ఉంది. Whatever the plan, I know I'm holding the best of me at my hand. Bring me into golden sunlight. తాడుతున్నాడు. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. హ్యూమన్ లానే ఉన్నారు. Catching a breeze, love. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ గైస్, మీకు నచ్చిందా? యా, ఈసారి బాగుంది యాక్చువల్. ఈసారి యాక్చువల్గా అన్నీ ఉన్నాయి. We made it on time. Yeah. Basically. We met So we could cover everything. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఒక్క ఎనిమల్ కనబడకపోయినా మనం డిసప్పాయింట్ అవుతాం కదా నాకు చూడలేదు అని. యా, మంచిగా ఉంది. డన్ విత్ ద జిమ్ గాయ్స్. జిమ్ సారీ, జిమ్ ఫ్రీక్స్ కాబట్టి మైండ్ అంతా జిమ్ జిమ్ అని అయితే. ఒక్కరోజు జిమ్ కి పోయి జిమ్ ఫ్రీ డన్ విత్ జూ గైస్. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి చిల్ అవుతాం మేము కొద్దిసేపు. ఎవరు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు గైస్ క్రికెట్ గురించి. 24 గంటలు మాట్లాడమని మాట్లాడతారు ఐపీఎల్ గురించి, క్రికెట్. అయితే మేము ఈరోజు మటన్ చేసుకొని తిన్నాం. నేనే వీళ్ళకి మటన్ చేసి పెడతాం బికాస్ ద మిస్ మై కుకింగ్ అని నేను అనుకుంటున్నా. అందుకే నేనే స్వయంగా వీళ్ళకి మటన్ చేసి పెడదాం అనుకుంటున్నా. బట్ మటన్ ఇప్పుడు చేసుకొని తినాలి ఫ్రెష్ అప్ అయ్యి. గైస్ మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ చేసుకుందాం, అది చేసుకుందాం, అదే ఇది అని చెప్పి మోటివేషన్ ఇచ్చి మిగిలిన వాళ్ళంతా పడుకున్నారు గైస్. నేను ఒక్కదాన్ని కష్టజీవిని, నేనే వంట చేయాల్సి వస్తుంది ఇంట్లో. మేము ఈరోజు మటన్ చేసుకున్నాం. మటన్. సో వీళ్ళు నా మటన్ని చాలా మిస్ అవుతున్నారని అడుక్కొని ఈరోజు చేపించుకుంటున్నారు. లేకపోతే నేను అసలు చేసేదాన్ని కాదు వంట ఏడికి వచ్చి. ఏంటో నేర్చుకోవచ్చు కదా అట్లాంటి వంటలు. ఎప్పుడు నేనే చేసి పెట్టాలంటే ఎట్లా. ఫస్ట్ వి డూ ది తాలింపు, సమ్ కరివేపాకు, సమ్ onion, not some, many, so that you get some good gravy. అనియన్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను నేను. అండ్ దెన్ ఇది ఫ్రై అవుతూ ఉంటే సైడ్కి కొంచెం పుదీనా తీసుకొని కట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయాము, ఇప్పుడు వేయక్కర్లేదు. అది అలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసం ఫ్రై అవుతూ ఉంటుంటే మనం వెంటనే మా అమ్మ ఏం చెప్పిందంటే నువ్వు ఎంత బాగా చేస్తావు అన్నది కాదు, ఎంత క్విక్గా మంచి వంట చేస్తావు అన్నది. సో మనం ఇది అయితే ఉంటుంటే టపటపట రైస్ పెట్టుకుందాం. మేము షార్లెట్లో ఉన్నప్పుడు ఒక సినిమా వచ్చినాం, మిరాకిల్ ఇన్ సెల్ నెంబర్ 7 అని. మీకు కూడా కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ముఖ చిత్రాలు. సో అయిపోయిన తర్వాత మూవీ ఎలా ఉన్నది అన్నది కనుక్కుందాం. మూవీ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూడండి రా బాబు అంటేస్తా. సూరజ్ కొంచెం కదలకుండా చూడు. కొరియన్ మూవీ గైస్, సబ్ టైటిల్స్ తప్ప ఏం లేవు. సో తప్పకుండా చూడండి. ఎలా ఉంది తేజ మూవీ? సూరజ్, హౌ ఇస్ ఇట్? ముఖాలంతా డల్ అయిపోయాయి గైస్ పాపం. తేజ ఏడుపు వచ్చిందా నీకు? ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ గాయ్స్, మీరు కూడా చూడండి.
మేము డిన్నర్ చేసేసినాము, సినిమా చూసేసినాము, ఎయిట్ చేసినాము. ఇప్పుడు ఈ రోజు దిగిన ఫొటోస్ అన్నిటిని ఎవరికి వాళ్ళు అప్లోడ్ చేసుకొని ఇన్స్టాస్ లో పెట్టుకుంటున్నాం గైస్. అంతే గైస్, ఈ రోజుకి ఇంతే. రేపు ఒక్కరోజు ఇంట్లో టైం పాస్ చేసి ఎల్లుండి నేను షార్లెట్ వెళ్ళిపోవాలి. సూరజ్, విల్ యూ మిస్ మీ ఇఫ్ ఐ గో టు షార్లెట్? ఇంత క్లారిటీ ఉంది. You will miss me if I go to Charlotte or not? I do. Yes, guys. Until next time, please miss me in Wichita. Bye.